పూర్తి అప్డేట్ ఇవ్వండి. థ్యాంక్ యూ స్వామి. హైదరాబాద్ క్యాంపుకు జార్ఖండ్ ఎమ్మెల్యేలు బయలుదేరారు. వాళ్ళు హైదరాబాద్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ లో ఆ ఎమ్మెల్యేలతో క్యాంపు నిర్వహిస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ఈ జేఎంఎం కు సంబంధించినటువంటి నేతలు ఈ కూటమిలో ఉన్నటువంటి అందరి నాయకులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. జార్ఖండ్ నుంచి 43 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ బయలుదేరారు. దానికంటే ముందు వాళ్ళు రాజ్భవన్ కు వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా రాంచీ విమానాశ్రయం కు బయలుదేరారు. అక్కడి నుంచి హైదరాబాద్ కి మరి కాసేపట్లోనే రానున్నారు. ప్రస్తుతం బేగంపేటలో వాళ్ళను ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలించడానికి ప్రత్యేకమైన బస్సులను కూడా ఏర్పాటు చేశారు. 2 ప్రత్యేక విమానాల్లో వాళ్ళు బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. హైదరాబాద్ కు చేరుకున్నటువంటి అనంతరం వాళ్ళను ఎమ్మెల్యేలందరినీ ఎక్కడ పెట్టాలనే అంశానికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక 2-3 హోటళ్లను సెలెక్ట్ చేసి దాంట్లో 50కి పైగా రూమ్లను బుక్ చేశారు. కానీ ఎక్కడికి తీసుకెళ్తే బాగుంటుందనే అంశానికి సంబంధించి ఒక సీక్రెట్ గా ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్తున్నారు అనే సమాచారం లీక్ అయితే మిగతా పార్టీ అంటే బీజేపీకి సంబంధించినటువంటి ఇక్కడ లోకల్ నేతలు అలర్ట్ అయ్యి ఆ హోటళ్లకు చేరుకొని వాళ్ళతో బేరసారాలు జరిపే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఆపరేషన్ ను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చాలా సీక్రెట్ గా కంటిన్యూ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటు గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ కు తరలిస్తున్నారు అనే ఒక సమాచారం ఉంది. దాంతో పాటుగా రామోజీ ఫిలిం సిటీలో కూడా క్యాంపు నిర్వహించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. 43 మంది ఎమ్మెల్యేలతో వాళ్ళ సంతకాలతో కూడినటువంటి లేఖను గవర్నర్ కు అందజేశారు. వాళ్ళు చంపేశారని ముఖ్యమంత్రిగా ఉంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్తున్నప్పటికీ అక్కడి గవర్నర్ మాత్రం టైం ఇవ్వట్లేదు, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సహకరించట్లేదు అని చెప్పుకోవచ్చు. ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 81 సీట్లు ఉంటాయి అక్కడ. 41 సీట్లు ఎవరికి వస్తే వాళ్ళు 42 సీట్లు ఎవరికి వస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి కూటమికి 48 మెజార్టీగా ఉంది. ఆ 48లో జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆర్జేడీ నుంచి ఒక ఎమ్మెల్యే, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ కు సంబంధించి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించి ఈ 48 మందిలో 43 మంది ఇప్పటికే ఒక గవర్నర్ దగ్గరికి వెళ్లారు, ఆమెను కలిశారు. కానీ టైం ఇవ్వనటువంటి కారణంగా వీళ్ళు క్యాంపు రాజకీయాలు చేస్తే బాగుంటుందని ఆలోచించారు. ఈ కూటమిలో ఉన్నటువంటి 4 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా వాళ్ళు హైదరాబాద్ కు బయలుదేరారు. కాసేపట్లోనే బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ కు వచ్చిన తర్వాత వాళ్ళ కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఆ బస్సుల్లో క్యాంపుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. రైట్ సిద్ధార్థ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.